హలో అండి, మన గ్రామీణ న్యాచురల్స్లో స్టోర్స్ అన్ని చోట్ల కూడా మనం కవర్స్ లాస్ట్ మనం 7 years నుంచి కూడా కవర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. కవర్స్ అందరికి కూడా ప్రోడక్ట్తో పాటు కవర్స్ ఇచ్చాం. కానీ రీసెంట్గా మనం 3 months బ్యాక్ నుంచే మనం కవర్స్ ఛార్జ్ చేస్తున్నాం. చాలా స్టోర్లో కొంతమంది కస్టమర్ రెగ్యులర్గా మేము వస్తామని చెప్పేసి కవర్స్ ఎందుకు ఇవ్వట్లేదు అంటున్నారు. ఎంప్లాయీస్ తోటి మనం డిస్కషన్ పెట్టుకున్న వేస్ట్ కదండి. మేనేజ్మెంట్ ఏదైతే డిసిషన్ తీసుకుందో వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న స్టాఫ్ అమలు చేస్తారు. మనం ఇది అలా ఎందుకు చేయడానికి కారణం ఏంటంటే అన్ని స్టోర్లో ఎక్కడ ఏ స్టోర్లో కూడా ఎవరు కూడా కవర్ అవైలబిలిటీ లేదంటే ఛార్జ్ చేసి తీసుకుంటారు. ఇది అంతా ఎందుకంటే ప్లాస్టిక్ ని కొంతవరకు కూడా మనం ఈ విధంగా అయినా కంట్రోల్ చేయగలుగుతామనే ఉద్దేశంతో మాత్రమే చేయడం జరిగింది. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఆల్రెడీ 3 months నుంచి మనం ఈ విధంగా చేస్తున్నాం. అందరూ కూడా కస్టమర్ చాలా మంది అందరూ కూడా బ్యాగ్స్ తీసుకొచ్చి ఐటమ్స్ తీసుకుంటున్నారు. అలాగే మీరు ఎవరైనా కొత్తగా ఈ నోటీస్ మీకు అందలేని వాళ్ళైతే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా మన గ్రామీణ న్యాచురల్ స్టోర్స్కి వచ్చేటప్పుడు మీరు బ్యాగ్స్ తోటి రండి. ప్లాస్టిక్ మనం పూర్తిగా నివారించలేం, కానీ కొద్దిగా అయినా మనం ఈ విధంగా ప్రయత్నం చేస్తే కొంతమంది ఒక కవర్ ఇస్తే ఇంకో 2 కవర్లు 3 కవర్లు వెయిట్కి తగ్గ కవర్లు కాకుండా ఇంకా ఎక్కువ కవర్లు కూడా వాడుతున్నారు. దీనివల్ల ప్లాస్టిక్ ఎక్కువ యూజెస్ అయిపోతుంది. కాబట్టి మనం ఛార్జెస్ జస్ట్ 3 rupees ఛార్జెస్ పెట్టాం. అయినా కూడా కొంతమంది ఎంప్లాయీస్ తోటి కొంచెం డిస్కషన్ అలాగా ఎందుకని చెప్పేసి పెట్టుకుంటున్నారు. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఎవరైనా ఈ గ్రామీణ న్యాచురల్ స్టోర్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా బ్యాగ్ తీసుకురండి. కవర్స్ అవైలబిలిటీ ఉంటాయి, కానీ అది ఖచ్చితంగా ఛార్జబుల్లే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.